ప్రవర్తించలేడు. కాబట్టి కృష్ణుడు మనందరికీ ధర్మాన్ని ఆచరించడంలో స్ఫూర్తిదాయకం. కాబట్టి అటువంటి కృష్ణుని యొక్క వారసులం మనమందరం. అందుకోసమే కృష్ణుడు భగవంతుడయ్యాడు. మనలాగే మనిషిగా జన్మించి మనలాగానే అనేకమైనటువంటి కష్టాలు పడ్డప్పటికీ కృష్ణుడు ఆదర్శప్రాయుడు. మనం అనేక సినిమాలలో కృష్ణుని యొక్క జీవిత విశేషాలు కూడా తెలుసుకుంటాం. దేవకి వసుదేవుడి యొక్క కుమారుడు, జన్మించగానే అనేక సంవత్సరాలు తల్లికి దూరమై గోకులంలో పెరిగి ఆ తర్వాత గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి అనేకమైనటువంటి విద్యలను అభ్యసించి చివరికి ధర్మం కోసం కౌరవులు పాండవుల మధ్యలో నిలబడి, పాండవుల పక్షాన నిలబడి అధర్మాన్ని నాశనం చేయడానికి కృష్ణ పరమాత్ముడు మనకందరికీ ప్రేరణాదాయకం. కాబట్టి అటువంటి కృష్ణుని యొక్క వారసులం మనమందరం. కాబట్టి అటువంటి కృష్ణుని యొక్క సిద్ధాంతాలను, కృష్ణుని యొక్క పాఠాలను మనం అనుసరించాలి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కొట్టురా మీది కొట్టు